తెలంగాణ పాలిటిక్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ నివాసంలో భేటీ అయ్యారు. ఏం చర్చిస్తున్నారనేది ఆసక్తిగా మారింది. అటు ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే అభివృద్ధి కోసమే సీఎంను కలుస్తామని ఎమ్మెల్యేలు అంటున్నారు. కడియం మినహా మిగిలిన అందరూ సీఎంతో భేటీ అయ్యారు. న్యాయస్థానం ఇచ్చిన గడువు దగ్గర పడుతుండటంతో సీఎంను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ పాలిటిక్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఏం చర్చిస్తున్నారనేది ఆసక్తిగా మారింది. అటు ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని ఎమ్మెల్యేలు అంటున్నారు. కడియం మినహా మిగిలిన వారంతా సీఎంతో భేటీ అయ్యారు. న్యాయస్థానాలు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండటంతో సీఎంను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జాయిన్ అవుతున్నారు. అజీం, ఇంకా ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కొనసాగుతుందా? సతీష్, ఎమ్మెల్యేలతో సీఎంతో ఎమ్మెల్యేల భేటీ ప్రస్తుతానికి అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే 9 మంది ఎమ్మెల్యేల వరకు కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టు మనకు ఒక సమాచారం అందుతుంది. అయితే దీంట్లో కడియం మీనా మిగిలిన అందరు ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి లిస్ట్ లో ఉన్నారో దీంట్లో కడియం మీనా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరైనట్టు సమాచారం ఉంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా స్పీకర్ జారీ చేశారు. ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు మేరకు ఖచ్చితంగా ఏదైతే నోటీసులు ఇవ్వాలి, వాటి చర్యలు తీసుకోవాలని సంబంధించాలని చెప్పి సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆధారాలకు వాదనల తర్వాత స్పీకర్ మరోసారి వీరందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులకు వీరందరూ సమాధానం కూడా ఇచ్చినట్టు మనకైతే తెలుస్తుంది. అయితే స్పీకర్ కి సమాధానం ఇచ్చిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ఉన్నారు. వీరిలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. నోటీస్ లో మేము చాలా స్పష్టంగా చెప్పాం. గతంలో ఇచ్చిన నోటీసులకు కూడా ఒకటే మాట చెప్పాం. ఇప్పుడు ఒకటే మాట చెప్పడం కూడా జరిగింది స్పీకర్ కి. మేము మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నాను, ఎక్కడ కాంగ్రెస్ అని చెప్పలేదు. కండువా కప్పుకునేమో అనేది మర్యాదపూర్వకంగా కప్పుకోవడమే. పార్టీకి సంబంధించిన సింబల్ ఉన్న కండువా కానీ ఏది కానీ ఎప్పుడు కూడా కప్పుకోలేదు. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి కావాల్సినటువంటి నిధుల కొరకు మాత్రమే ఏదైతే కలవడం జరిగింది సీఎం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఇదే స్టాండ్ తీసుకున్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కేవలం ఒక దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి మినహా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలాంటి స్టాండ్ తోనే ఏదైతే స్పీకర్ కి నోటీసులు ఇచ్చడానికి రిప్లై ఇవ్వనున్నట్టు కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. సో దీని నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ తో పాటు ఈ అంశాలతో పాటు పార్టీ ఫిరాయించినటువంటి అంశాలతో పాటు కూడా ఇటీవల నియోజకవర్గ అభివృద్ధిపై అసెంబ్లీలో ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేలందరూ కూడా వినతి పత్రాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో సీఎంతో భేటీలో అభివృద్ధి పనులపై సమీక్షతో కూడా జరగనున్నట్టు కూడా తెలుసు. సో ఓవరాల్ గా మనం చూసినట్టయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగతా అందరూ కూడా ఈ రకమైనటువంటి స్టాండ్ తీసుకునే ముందుకు వెళ్ళేలా ఉన్నారు. సో దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు తెలుస్తుంది. సో చర్చించిన తర్వాత వీరు కేవలం అభివృద్ధి పనుల కోసం మాత్రమే వచ్చారు. ఆ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి పనులు, కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు, ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఏదైతే డిస్కస్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తాయి. సో వీరందరూ ఇదే సమాధానం రిప్లైగా కూడా స్పీకర్ నోటీసులు ఇవ్వడం తెలుస్తుంది. అయితే స్పీకర్ కి ఇచ్చినటువంటి వారిలో మొదట 5గురికి ఇచ్చారు. చివరి ఇంకో 5గురు కూడా ఏదైతే స్పీకర్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. వారు మరొక వారం అంటే వారం రోజుల సమయం అడగనున్నట్టు కూడా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా అయితే ఈ చర్చ ప్రధానంగా కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంపై కాబట్టి ఇప్పుడు దీనిపై పార్టీ ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకోవాలని డిసైడ్ అయింది. సో ఈ స్టాండ్ నేపథ్యంలోనే ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దీంట్లో మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగతా అందరూ కూడా ఒకే రకమైనటువంటి రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడా కూడా పార్టీ మారలేదు, మేము కేవలం ఖండం కప్పడం మర్యాదపూర్వకంగా కప్పుకున్నట్టే ఉంటుంది. అభివృద్ధి పనుల కోసమే సీఎం ని ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనైనా
కలవచ్చు అనే దాంట్లో ఒక రిప్లై ఇవ్వనట్టు తెలుస్తుంది. సో దీంట్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎలాంటి రిప్లై ఇస్తారు కోర్టుకు అనేది కూడా చూడాల్సి ఉంటుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీం.